వైజాగ్ వేదికగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గూగుల్ ప్రతినిధులు వచ్చారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం గెస్ట్ గా వచ్చారు. సీఎం చంద్రబాబు తన ఫోల్డబుల్ ఫోన్ తో టెక్నాలజీ పవర్ ను చూపించారు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసేన మార్క్ మాత్రం మిస్సింగ్ అన్నమాట. ఈ ఫోన్ లో జనసేన జాడ ఎక్కడా అని కొడితే అడ్రస్ దొరుకుతుందా బాబుగారు అని అశ్విని వైష్ణవ్ అడిగినట్టు పలువురు సోషల్ మీడియా స్టోరీ టెల్లర్లు, సెటైర్లు, కామెంట్లు టపటపా పేల్చేస్తున్నారు. బేసిక్ గా గూగుల్ అంటేనే సర్చ్ ఇంజిన్. కానీ ఈ ఈవెంట్ లో జనసేన మంత్రులు ఎక్కడున్నారా అని గూగుల్లో సర్చ్ చేసినా ఫలితం మాత్రం 404 నాట్ ఫౌండ్ అని వచ్చిందట. అంటూ పగలబడి నవ్వుతున్న మీమ్స్ తయారు చేస్తున్నారు కొందరు. ఇక పొత్తులో భాగంగా వైజాగ్ డెవలప్మెంట్ లో భాగస్వాములు కావలసిన జన సైనికులు, మంత్రులు ఈ హైటెక్ ఈవెంట్ కు ఎందుకు లాగిన్ కాలేదన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. మామూలుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమాల షూటింగ్ లో బిజీగా ఉండటం సహజమే. కానీ ఆయనకు ఇటీవల ముక్కుకు సర్జరీ జరిగిందని చెప్తున్నారు. వైజాగ్ వంటి కీలక నగరంలో ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తున్నప్పుడు కనీసం ఆ పార్టీకి సంబంధించిన మంత్రులైనా స్టేజ్ మీద కనిపిస్తారని అంతా ఆశించారు. బహుశా గూగుల్ డేటా సెంటర్ అంటే అదేదో క్లౌడ్ లో ఉంటుందని, మనం వెళ్లాల్సిన అవసరం లేదని అనుకున్నారు ఏమో తెలియదన్న కామెంట్లు పేలుతున్నాయి. మరోవైపు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సీనియర్ గా వచ్చి వేదిక మీద ఆసీనులయ్యారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వేదికపైనే బాబుగారి ఫోన్ చూసి ముచ్చటపడి దాని మోడల్ గురించి ఆరా తీశారు. అంటే టెక్నాలజీ మీద ఉన్న శ్రద్ధ అక్కడ పక్కన ఉండాల్సిన మిత్రపక్ష మంత్రుల మీద లేదన్నమాట అని సెటైరికల్ కామెంట్లు చేస్తున్న వారు ఉన్నారు. బహుశా మీరు రాకపోయినా మేమే మేనేజ్ చేస్తామని చంద్రబాబు ముందే సిగ్నల్ ఇచ్చేశారు, లేక మాదంతా డిజిటల్ ప్రెజెన్స్, ఫిజికల్ గా రాకపోయినా పర్లేదని జనసేన నాయకులు భావించారో తెలియదు గాని ఆ గ్యాప్ మాత్రం స్పష్టంగా కనిపించిందని అంటున్నారు కొందరు సెటైరిస్టులు. కొందరైతే హైటెక్ బాబు వర్సెస్ సైలెంట్ సేన అన్న కామెంట్లు సైతం చేస్తున్నారు. చంద్రబాబు ఒక పక్క తిరిగి తన 95ల నాటి హైటెక్ విజన్ కి పదును పెడుతుంటే జనసేన నాయకులు మాత్రం ఇంకా లోడింగ్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. గూగుల్ డేటా సెంటర్ వచ్చిన ఆనందంలో చంద్రబాబు స్పీడ్ పెంచితే జనసేన మంత్రులు మాత్రం బఫరింగ్ మోడ్ లో ఉండిపోయారన్న కామెంట్లు కూడా పేలుతున్నాయి. మరోపక్క గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఏపీకి డేటా వస్తోంది సరే, కానీ ఈ ఈవెంట్ కు జనసేన దూరం అవ్వడం వెనక ఉన్న అసలు కోడ్ ఏంటో ఆ గూగుల్ తల్లికే తెలియాలని టెక్నికల్ గా స్మార్ట్ సెటైర్లు గుప్పిస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇక పవన్ కంటే ముక్కు సాకు ఒకటి ఉండనే ఉంది. కానీ నాదెండ్లకు తండ్రి మరణం కారణంగా ఉంది. మరి పర్యాటక మంత్రి దుర్గేష్ కు ఏమైంది అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇది లోకేష్ కి ప్రమోషన్ వల్ల వచ్చిన అలకల్లోంచి పుట్టుకొచ్చిన ఎడబాట, లేక మరేదైనా చెప్పుకోలేని బాధతో కూడిన విషాద గాథ ఈ మొత్తం వెనక దాగి ఉంది, తేల్చాల్సి ఉందంటూ కూటమి కార్యకర్తలు నిట్టూర్పులు విడుస్తోన్న శబ్దాలైతే స్పష్టంగా వినిపిస్తున్నాయి.